ఎస్ దేవి కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చూస్తే మరికొన్ని చోట్ల అయితే ఆందోళనకరమైన పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది ట్రైన్ లేట్ అయ్యి ఓటు వేయడానికి ఆలస్యమై వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్రేకింగ్ మనం చూస్తున్నాం. విశాఖ వెళ్లే ట్రైన్ లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. నాందేడ్ విశాఖ ట్రైన్ దాదాపు 9 గంటలు ఆలస్యమైంది. ఓటు వేసేందుకు విశాఖకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు ట్రైన్ లో ఇరుక్కుపోయారు. ట్రైన్ ఆలస్యంతో ఆందోళనలో పడిపోయారు ఓటర్లంతా. ఇక తమకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని అటు ఈసీకి కూడా వారంతా వినతిస్తున్నారు. ఊరెళ్లి ఎన్నికల్లో ఓటేద్దామని రైలెక్కినటువంటి ప్రయాణికులకైతే ఆ ట్రైన్ చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. బికాస్ ఫస్ట్ ఒక 5 గంటలు లేట్ అన్నారు. ఆ తర్వాత చూస్తే దాదాపు 9 గంటలు ఆలస్యమైంది. నాందేడ్ విశాఖ ట్రైన్ 9 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. షెడ్యూల్ ప్రకారమే ఈ ఉదయమే విశాఖ చేరుకోవాల్సిన ట్రైన్ 9 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తుంది. దీంతో సాయంత్రానికి కూడా ఆ రైలు విశాఖకు చేరుకునే సూచనలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. సాయంత్రం 6 వరకే ఓటు వేసేందుకు అవకాశం ఉండడంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని అటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు. ఎన్నికల సంఘం స్పందించి గంట ఆలస్యమైనా తమకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాకు ఓటు వేసుకోవడానికి ఒక 1 అవర్ 1.5 అవర్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చేటట్లుగా మాకు కొంచెం ఏదో విధంగా హెల్ప్ చేసేటట్లుగా వైజాగ్ ప్రజలకి. ఎందుకంటే వైజాగ్ వెళ్ళేసరికి టైం ఏంటంటే ఇప్పుడు 6 దాటేలాగా ఉంది. సో మీరేంటంటే మీ మీడియా ముందు మా తాలూకా విన్నపాన్ని చెప్పుకుంటున్నాం. ఈ ట్రైన్ లో ఒక 5,000 వరకు జనం ఓటు వేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఒకటే ట్రైన్ కాదు, చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకుంటాం. అలాంటిది 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ 5 ఏళ్ళకి ఎలక్షన్స్ కూడా మనం మా ఓటుని ఏదో వినియోగించుకుందాం అని చెప్పి ఈసారి ఎక్కడెక్కడో నుంచో వచ్చిన వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా వీళ్ళందరికీ పాపం ఎలా ఒకలాగా మా అందరికీ న్యాయం జరిగేటట్లుగా మీ మీడియా మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పేసి కొంచెం మా రిక్వెస్ట్ చేసుకుంటూ